శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సర్వమంగళాయ నమ. ఈరోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఏ నామల చిత్రం వారికి ఏ సింహదారం ఉంటే మంచిది అనేటువంటి దాని గురించి చెప్పుకుందాం. మీరు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నేను పెట్టిన వీడియోలను చూసి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పలానా రేఖ ఉంటే బాగా అదృష్టం అని చెప్పి మీరు అనుకుంటుంటారు. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం హస్తరేఖ జ్యోతిష్యం చూసిన తర్వాత అందులో ఎంత బాగున్నప్పటికీ ఆ రేఖలో ఈ వాస్తు గృహం కూడా మీకు కలిసి ఈ సింహదారానికి అనుగుణంగా మీకు కాపురం ఉండాలి. ఏ సింహదారం మీకు మీ నామ నక్షత్రం పక్కన కలిసి వస్తుందో ఆ సింహదారం ప్రకారం ఉంటే రేఖలు మంచిగా ఉండే రేఖలు మీకు ఇంకా డబల్ ఫలితాలు ఇస్తాయి. అయితే ఈరోజు 8 వర్గులు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క పేరు నామ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క సింహదారం లాభం ఉంటుంది. ఈ 8 వర్గుల్లో ఆ వర్గు వారికి ఏ సింహదారం, కా వర్గు వారికి, చా వర్గు వారికి, టా వర్గు వారికి, తా వర్గు వారికి, పా వర్గు వారికి, యా వర్గు వారికి, చా వర్గు వారికి, ఇట్లా 8 వర్గుల వారికి ఏ సింహదారం మంచిది, ఇల్లు ఏ వైపును కట్టుకోవాలి, సింహదారం ఏ వైపును పెట్టుకోవాలి అనేటువంటి గర్భం అనేటువంటిది ప్రాధాన్యత. గర్భం కానీ సరిగా లేకపోతే ఆ ఇంట్లో చికాకులే. అంటే మీకు నచ్చిన విధంగా గర్భం ఉండాలి. మీ నామ నక్షత్రం ప్రకారం గర్భం తయారు చేసుకునే ఇంట్లో మీరు కొనాలి. అంటే పాత ఇల్లు కొనేవాళ్ళు, కొత్తగా కట్టుకునే వాళ్ళు ఎట్లా వాస్తు పండితులు ఎట్లా గర్భం సెట్ చేస్తారు. కానీ కొత్త కట్టి నీళ్ళు కొనాలంటే ఆయుర్దాయము ఆయమ ఎలా చెప్పానో గర్భం చూసుకోవడం ఎలా, పదం ఎలా చూసుకోవడం గత వీడియోలో చెప్పినట్టుగానే ఇప్పుడు మీ నామ నక్షత్రం ప్రకారం ఇల్లు ఏ పక్క ఉండాలి, సింహదారం ఏ పక్క ఉండాలి. ఇప్పుడు ఇది తూర్పు అనుకోండి. ఇప్పుడు తూర్పు భాగంలో ఇల్లు ఉండాలి. ఈ తూర్పు భాగంలో ఇల్లు కట్టుకొని పరమణ భాగంలో ఇట్లా దారం సింహదారం పెట్టుకోవాలి. అంటే ఆ వర్గు వారు ఆ ఈ వరకు సింహదారం పరమటి ఉండాలి, ఇల్లు తూర్పు వైపు ఉండాలి. అంటే తూర్పు నుంచి పరమటి చూస్తూ ఉండే ఇల్లు ఆ వర్గులు సరిపోతుంది. అది స్వస్థానం. అంటే ఆ వర్గు వారికి పరమటి సింహదారం స్వస్థానం. అయితే అది అది దొరకపోతే ఏమనుకోవచ్చు. అయితే 2, 3, 7 ఈ 1వ స్థానం నుంచి 2, 3, 4, 5, 6, 7 అంటే ఈ పరమటి సింహదారం వాళ్ళకి ఈ తూర్పు ఇల్లు దొరకకపోతే 1వ, 3వది, 7వది కలిసి వస్తుంది. అంటే ఉత్తరపు ఇల్లు దక్షిణ ద్వారం సింహదారం. ఈ విధంగా మీరు ఈ 3వది వచ్చేసి దక్షిణ ఇల్లు ఉత్తరం సింహదారం. ఈ విధంగా మీరు 2, 3, 7 ఇది 1, 2 ఎత్తలే ఇది 2, 3, 7 సరే కరెక్టే. అంటే 2వది ఆగ్నేయ పిల్లు, దక్షిణ పిల్లు, ఉత్తర పిల్లు, ఈ 3 ఇల్లు కావర్గు. ఇది కావర్గు గారికి ఇది స్వస్థానం అంటే 1వ స్థానం అవుతుంది. ఈ కావర్గు గారు 1వ స్థానం నుంచి 1, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా లెక్కేసుకోవాలి. అంటే స్వవర్గు నుంచి నంబర్లు లెక్కేసుకొని 1, 2, 3, 4 ఇట్లా లెక్కేసుకుంటూ రావాలి. అదే తూర్పు ఇల్లు వాళ్ళకంటే ఆ వర్గు అయిపోయింది. కా వర్గు వచ్చేసి ఇట్లా ఆగ్నేయం స్వస్థానం వద్దు. కా నుంచి ఇኛ వరకు 1 మీకు నచ్చేది 3, 7 అంటే ఈ 3 ఇల్లు మీకు కలిసి వస్తాయి. అయితే వాస్తు పండితుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మీకు చెప్తాడు. కానీ మీకు అవగాహన ఉండాలి కాబట్టి మీ స్వస్థానం వచ్చేసి ఆగ్నేయం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆగ్నేయం అనుకున్నాం. ఇది వచ్చేసి మీకు ఉత్తరం, దక్షిణం. అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం మీకు స్వవర్గు. ఎవరికి? శావర్గు వారికి దక్షిణ స్వస్థానం శుభము. ఈ తర్వాత 1, 3, 7 ఈ స్థానాలని తర్వాత మీకు దక్షిణ వీళ్ళు ఉత్తర సింహద్వారం. ఈ విధంగా మీరు చూసుకోవాలి. తర్వాత పోతే టావర్గు. ఈ టావర్గు వారికి ఇది 1వ స్థానం. అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, ఉత్తరం, పడమట, వాయువు, నైరుతి, ఉత్తరం. అంటే తావర్గు. ఈ తావర్గు వారికి స్వస్థానం ఏది? ఇది దక్షిణం. దక్షిణం అయిపోయిన తర్వాత నైరుతి.
ఈ నైరుతి అనేది స్వస్థానం అవుతుంది. ఈ నైరుతి స్వస్థానం అనేటువంటిది ఈ తావర్గు. ఈ నైరుతి నుంచి 1, 3, 7 స్థానాలు మీకు శుభం దారం ఉండాలి. అంటే తూర్పు వాళ్ళకి ఏమని చెప్పాను, తూర్పు ఇల్లు కట్టుకున్నప్పుడు పశ్చిమ సింహదారం అనేది ఆ వర్గు సరిపోతుంది. అదేవిధంగా ఈ తావర్గు వాళ్ళకి నైరుతి అనేది స్వస్థానం అవుతుంది. ఇక్కడి నుంచి 1, 3, 7 చూసుకోవాలి. తర్వాత ఈ పడమట ఎవరికి, పావర్గు వారికి. ఈ పావర్గు వారికి పడమట ఏం చూసుకో, ఇక్కడ స్వస్థానం. ఈ పడమట 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 1, 3, 7 స్థానం ఈ పావర్గు వారికి కలిసి వస్తుంది. అంటే ప్రతి ఒక్కడు స్వస్థానం అనేటువంటిది లాభం. మీకు పడమటి ఇల్లు అంటే తూర్పు ఇల్లు కట్టుకుని తూర్పు ద్వారం ఇల్లు పడమటి ఉంటుంది, సింహద్వారం తూర్పు ఉంటుంది. అంటే పావర్గు వారికి సింహద్వారం తూర్పు. అదేవిధంగా యావర్గు వారికి ఇది యావర్గు 1, 3, 7 ఈ విధంగా స్థానాలను పట్టుకొని మీకు మీ నామ నక్షత్రం ప్రకారం చూసుకొని మీరు గృహాన్ని కొనుగోలు చేసుకోవడం లేకపోతే కట్టుకోవడం అనేటువంటిది చేయాలి. అప్పుడు లాభం శుభం అని ఉంటాయి. ఒకవేళ మీ గృహంలో మీ పేరుతో నామ నక్షత్రం ప్రకారం బాగలేనప్పుడు మీ ఇంట్లో మీ భార్య పేరుతో కానీ పిల్లల పేరుతో కానీ మేజర్లు అయితే పేర్ల ప్రకారం పూజలు చేసి ఆ పేర్ల ప్రకారం మీ గృహాన్ని సెట్ చేసుకోవాలి. అంటే సింహదారం ఏ విధంగా ఎవరికి ఉండాలనేటువంటిది మీరు నిర్ణయించుకోవాలి.